నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ నేను సంగీత ఆగస్టు సంక్షోభం అనగానే మనకి టక్కున గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ నాటి ఎన్టీఆర్ నుండి చంద్రబాబు వరకు ఆగస్టు మాసంలో ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవడంతో సెంటిమెంట్ గా ఆగస్టు సంక్షోభం బాగా పాపులర్ అయింది ఇప్పుడు ఆగస్టు సంక్షోభం కేంద్రంలో మూడోసారి కొలువు తీరిన మోడీ సర్కార్కు చుట్టుకునేలా ఉంది 400 టార్గెట్ అంటూ బరిలో దిగిన బీజేపీ సర్కార్ సంకీర్ణతతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది అయితే మొన్నటి పార్లమెంట్ స్పీకర్ ఎంపిక విషయంలో ఆదిలోనే బీజేపీ సంకీర్ణ సర్కార్కు షాక్ తగిలింది బలమైన ప్రతిపక్షం ఉండడంతో గత 10 ఏళ్లుగా సాగించిన హవా ఈసారి బీజేపీ సర్కార్కు కష్టంగా మారింది కేవలం మిత్రపక్షాల బలం మీదే ఆధారపడిన బీజేపీకి ఇక రాబోయే 5 ఏళ్లు కొనసాగేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే అటువైపు ఇండియా కూటమి తలుచుకుంటే మోదీ సంకీర్ణాన్ని చీల్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే ఛాన్స్ లేకపోలేదు అలాగే మోదీ నమ్ముకున్న మిత్రపక్షాలు ఎంతకాలం ఆయనను సపోర్ట్గా నిలబడతాయో తెలియని పరిస్థితి బీజేపీకి కీలకంగా మద్దతు ఇస్తున్న అటు జేడీయూ కానీ ఇటు తెలుగుదేశం కానీ ఎంతకాలం మోదీకి బాసటగా నిలుస్తాయో తెలియని స్థితి ఇటీవల బీహార్ మాజీ సీఎం సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు మోడీ సర్కార్ ఆగస్టులోగా కూలిపోతుందంటూ బాంబ్ పేల్చారు ట్రాక్ రికార్డ్ చూస్తే నితీష్ కుమార్ కు పార్టీలు పొత్తులు మార్చడంలో ఆయనకు మించిన వారు లేరంటున్నారు పొలిటికల్ పెద్దలు ప్రస్తుతానికి ఆయన తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పట్టుపడుతున్నారు పైకి రాష్ట్రం కోసమే అయినా దాని వెనుక రాజకీయ ఉద్దేశం కూడా ఉందని అంటున్నారంతా లోపాయికారిగా నితీష్ అంటూ ఇండియా కూటమి ఇటు బీజేపీతో డబుల్ గేమ్ ఆడుతున్నారని కొందరు రాజకీయ నేతలు బాహాటంగానే చెబుతున్నారు లాలూ ప్రసాద్ అన్నట్లు ఆగస్టులోగా సంకీర్ణ ప్రభుత్వానికి ముప్పు వాటిల్లితే వెనక చక్రం తిప్పేది మాత్రం ఖచ్చితంగా నితీష్ కుమారే అని రాజకీయ పండితులు చెబుతున్నారు ఇందుకు తగ్గట్లుగా బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుందని బీహార్కు చెందిన లాలూ ప్రసాదే చెప్పడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది ప్రస్తుతానికి చంద్రబాబుకు మాత్రం ఆ ఆలోచన ఉండి ఉండకపోవచ్చు అంత అర్ధాంతరంగా మోదీ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం కూడా రాకపోవచ్చు ఎందుకంటే గతంలో చంద్రబాబు వాజ్పేయి సర్కార్ అప్పట్లో ఎన్నో సంక్షోభాలు ఫేస్ చేసినప్పుడు స్వయంగా చంద్రబాబే అండగా నిలబడి వాజ్పేయి సర్కార్ను నిలబెట్టే ప్రయత్నాలు చేశారు మోదీ సర్కార్కు ఏదైనా ముప్పు వాటిల్లిందంటే అది కేవలం నితీష్ కుమార్ నుండే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు